నేను లేస్తే మనిషిని కాదంటుంటాడు ట్రంప్. ఎందుకు ఆయన లేస్తాడో లేదో ఎవరికి తెలియట్లేదు. తాజాగా ట్రంప్ మరొకసారి మొన్నటిదాకా ఎవరికి వార్నింగ్ ఇచ్చాడు, హమాస్ వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చాడు. 24 గంట డెడ్ లైన్ అన్నాడు, 48 గంట డెడ్ లైన్ అన్నాడు, మళ్ళీ టైం ఇచ్చాడు. వాళ్ళైతే హమాస్ వాళ్ళు తేల్చి చెప్పేశారు, మేము అందరిని ఒకేసారి విడిచిపెట్టాం, నువ్వేం పీక్కుంటావు పీక్కు అని చెప్పలేదు, కానీ అదంతా దశల వారీగా జరిగే ప్రాసెస్ అంటూ వాళ్ళు. కాకపోతే రెబల్గా మాట్లాడలేదు, రెబల్ స్టేట్మెంట్లు లేదు, బట్ వాళ్ళు ఏమి విడిచిపెట్టలేదు, ట్రంప్ ఏమీ చేయలేదు. స్టేట్మెంట్లు మాత్రం పెద్ద ఎత్తున ఆర్భాటంగా నడిచినాయి. అదే సందర్భంలో ఇప్పుడు సేమ్ స్టేట్మెంట్ ఉక్రెయిన్కి, ఇది చివరి ఛాన్స్ ఇస్తున్నాను, ఉక్రెయిన్ ఖచ్చితంగా శాంతి చర్చలకి రావాల్సిందే అని చెప్తున్నాడు. వాళ్ళు రాకపోతే కనుక ఆ ఇద్దరు కూర్చుని, అంటే రష్యాతో కూర్చుని నువ్వు చర్చించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నాడు. ఏం చేయగలుగుతాడు ఈయన? ఏమైనా ఉక్రెయిన్ మీద యుద్ధం ఏమైనా చేస్తాడా? ఉక్రెయిన్ యుద్ధం నుంచి విరమించుకో అని చెప్పగలుగుతాడు తప్పించి, ఇప్పుడు ఉన్న శాంక్షన్స్ పెడితే యూరోపియన్ దగ్గరికి పోతున్నాడు, లేకపోతే నాటో దగ్గరికి పోతున్నాడు, ఆడు చెప్పలేదు అది పడతాడు. వీళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు మనం పెత్తనం ఉంటుంది. నీ మీద డిపెండ్ నువ్వే పెట్టనన్నాక ఆడిష్టం వాడు ఏం చేసుకుంటాడు అన్నటువంటిది.